లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని మరోసారి చదువుకుందాం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి నాదుడు, రక్షకుడు, విమోచకుడు అయినటువంటి యేసయ్యతో మాట్లాడుచూ ఉన్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, ప్రియులారా, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం పేరిట మాకు లోబడుచు ఉన్నవి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి నిన్న ఈ స్వార్థకుడైనటువంటి లూకా రాయించున్నటువంటి కొన్ని మాటలు కనుక గమనిస్తే, ఆయన ఏమంటున్నాడు అనేటువంటి కనుక గమనించుకుంటే 70 మంది శిష్యులట. ఏ స్వామికి శిష్యులు ఎంతమంది? 12 మంది అనే మాట తెలియజేస్తున్నాను. చూడడం 12 మంది అయితే ఇక్కడ సువార్తికుడు లూకా మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే 70 మంది శిష్యులు అనే మాట తెలియజేస్తున్నాను. చూడడం అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఇంతకాలం మనం 12 మంది అనుకుంటా ఉంటే, ఇక్కడికి వచ్చేసరికి సువార్తికుడు లూకా రాస్తూ అంటాడు కదా 70 మంది అంటున్నాడు. ఎవరు వీరు అనేటువంటిది కనుక గమనించినట్లయితే 10వ అధ్యాయము లూకా సువార్త 1వ వచనంలో వీరి గురించి మాట్లాడుతూ అంటాడు, అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ మన నాథుడైనటువంటి యేసయ్య ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వారిని రక్షించాలి, విమోచించాలనేటువంటి ఉద్దేశం కలిగి ఈ లోకానికి వచ్చినటువంటి సమయంలో ఆయన చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సర్వమానవాళికి సువార్త ప్రకటింపబడాలి, ఏ ఒక్కరూ నశించకూడదు అనేటువంటి ఉద్దేశం దాన్ని చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని తను సువార్త ప్రకటించడం మాత్రమే కాకుండా వారి ద్వారా కూడా సువార్త అనేటువంటిది వ్యాపింప చేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో ఆయనే ఒక దినాన్ని మాట్లాడుతుంటాడు కదా, కోత విస్తారముగా ఉన్నది, అయితే పనివారు చాలా తక్కువగా ఉన్నారు అనేటువంటి మాట. అంటే ఇంకా గనక జ్ఞాపకం చేస్తుంటే బోధింపవలసినటువంటి వారు అవసరతలో ఉన్నారు అనేటువంటి మాటను ఎరిగినటువంటి ఆయన చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి 70 మందిని ఏర్పాటు చేసుకుని ఆయా గ్రామాలు, పట్టణాలు అనేటువంటివి సువార్త అనేటువంటిది ప్రకటించడానికి ఆయన పంపాడు అనేటువంటి మాట తెలియజేస్తుండే చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పంపేటువంటి సమయంలో ఆయన చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఆయన వారికి కొన్ని అతీతమైనటువంటి శక్తులు అనేటువంటి వాటిని వసంగినటువంటి వాడిగా, ఆయన తన యొక్క ఆత్మను కనుక చూస్తే వారికి తోడుగా నిలిపినటువంటి వాడిగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎప్పుడైతే ఈ 70 మంది అనేటువంటి వారు నాథుడైనటువంటి యేసయ్య వద్ద నుంచి పంపబడతా ఉన్నారో, పంపబడినటువంటి వీరు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే 2 చొప్పున ఆయా గ్రామములు అనేటువంటి వాటిని, ఆయా పట్టణములు అనేటువంటి వాటిని దర్శించుచున్నటువంటి వారే ఆయా గ్రామములు, పట్టణముల్లో వీరు చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే సువార్తను ప్రకటించుచు ఉన్నారు. దేవుని యొక్క రాజ్యము, దాని యొక్క ఔన్నత్యము అనేటువంటి దాని గురించినటువంటి వివరము చక్కగా ప్రజలైనటువంటి వారికి విసిదపరుస్తూ ఉన్నారు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. సువార్త అనేటువంటిది ప్రకటింపబడుచున్నటువంటి సమయంలో అక్కడ జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అక్కడ వీరు దేవుని నామం పేరిట యేసయ్య క్రీస్తు నామంలో ప్రార్థన చేసినటువంటి సమయంలో జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని అద్భుతాలు జరిగినాయి, కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు జరిగినవి. అంత మాత్రమే కాకుండా రోగులైనటువంటి వారి దగ్గరకు తీసుకొచ్చినటువంటి సమయంలో వారు యేసయ్య నామం పేట ప్రార్థన చేసినటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే రోగులైనటువంటి వారు స్వస్థపడినటువంటి వారుగా ఉంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేశారు. అంత మాత్రమే కాదు కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అద్భుతాలు అనేటువంటివి, ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు అనేటువంటివి, రోగులు స్వస్థపడటం మాత్రమే కాదు కానీ ఇంకా జరిగినటువంటి సంగతి కనుక జ్ఞాపకం చేసినట్లయితే దెయ్యాలు పట్టిన వారిని వాళ్ళ దగ్గరకు తీసుకుని రాగా యేసయ్య నామం పేరట ఎప్పుడైతే వీరు ప్రార్థన చేయడం జరిగిందో దెయ్యములు అనేటువంటివి వారిని విడిచి పారిపోయినటువంటిదిగా ఇక్కడ గ్రంథకర్త రాస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎప్పుడైతే ఆర్థిక కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ దెయ్యాలు కూడా యేసయ్య నామం పేరట వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆయా వ్యక్తులైనటువంటి వాటిని విడిచిపెట్టి పారిపోతా ఉన్నదో దాన్ని ఎప్పుడైతే ఈ 70 మంది గమనించారో ఒకంత ఆశ్చర్యం, ఒకంత అబ్బురం, ఎంతగానో సంతోషించారు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడడం పరిచర్య మొత్తం ముగించుకున్నారు. ఒకానొక దినాన కనుక జ్ఞాపకం చేస్తే తిరిగి మళ్ళీ యేసయ్య దగ్గరకు వచ్చారు. యేసయ్య దగ్గరకు వచ్చినటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేస్తే నేను అనుకుంటాను, ప్రియులారా, యేసయ్య 70 మందిని నిల్చోబెట్టి అడుగుతున్నాడు కదా, రే మీరు ఏ గ్రామాలు వెళ్ళారు, మీరు ఏ పట్టణాలు వెళ్ళారు,
అక్కడ సంగతులు ఏంటి, అక్కడ విషయాలు ఏంటి అనేటువంటి మాట అడుగుతున్నటువంటి సమయంలో వీరందరూ పలుకుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంటే, బోధకుడా మేము పలానా చోటుకు వెళ్ళాం, మేము పలానా చోటుకు వెళ్ళాం, మేము పలానా చోటుకు వెళ్ళాం, ఈ రీతిగా సువార్త ప్రకటించాం, ఆ సమయంలో అద్భుతాలు జరిగినవి, ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు జరిగినవి, స్వస్థతలు జరిగినవి, ఇవన్నీ ఒక ఎత్తైతే, బోధకుడా నీ నామం పేరట దయ్యములు కూడా మాకు లోబడుచు ఉన్నవి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. ఇక్కడ మనం చూస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వీళ్ళకి బాగా సంతోషాన్ని ఇచ్చినటువంటి సంఘటన ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, సువార్త ప్రకటించడం కాదు వీళ్ళకి సంతోషం ఇచ్చింది, స్వస్థతలు కాదు, మహత్కార్యాలు కాదు, అద్భుతాలు కాదు, ఏమి సంతోషం ఇచ్చింది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, దెయ్యాలు లోబడటం వీళ్ళకి చాలా సంతోషం అనేటువంటిది కలగజేసింది. అందుని బట్టి కానీ చూస్తే సంతోషముతో ఈ మాట నాదురైనటువంటి యేసయ్యతో తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉండాలని చూడగా, ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. నాకు అర్థం కానటువంటి ఒక విషయం ఏంటంటే, ఇంతకీ వీళ్ళు దెయ్యాలు కూడా మాకు లోబడుతున్నావు అని చెప్తా ఉన్నారు. ఇంతకీ అసలు దెయ్యాలు ఉన్నవా లేదా? ఏమా అయ్యా, దెయ్యాలు ఉన్నాయా? దెయ్యాలు ఉన్నాయి, నిజమేనా? దెయ్యాలు ఉన్నదే నిజమైతే చనిపోయిన వాళ్ళందరూ దెయ్యాలు అవుతారా లేదా అమ్మా? అవుతారా? అవుతారు కదా. చనిపోయిన వాళ్ళందరూ దెయ్యాలు అవుతారా? అవరా? ఏవో సగం మంది అవునంటే అవుతారని చెబితే ఒక పని అయిపోతే, సగం మంది అవరంటే ఏదో ఒకటి అయ్యగారు చెప్పకుండా మాండ కదా, ఆయన మాత్రం ఎంతసేపు నిలబడతాడు అని మీ ధైర్యం, అదే కదా. అవుతారా అవరా చనిపోయిన వాళ్ళందరూ? అందుకే నేను కొంతమంది దెయ్యాలు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక చూసినట్లయితే, నీ పేరేంటి, నీదే ఊరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఎందుకు ఈ అమ్మాయిలకు మా అమ్మాయిలకు వచ్చావు అంటుంటే, నేను ఎంకాయమ్మని అందనుకోండి ఆవిడ అనేసరికి ఏముండదు, వదినా మీ వాళ్ళు అంతమంది ఉంటే మా అమ్మాయి దొరికిందా, ఎంత చక్కని రిలేషన్ అండి. దెయ్యం గురించి ఈమె సంబోధించి వచ్చినటువంటి దెయ్యాన్ని ఈమె ఎలా అతిగా చూసుకుంటే, బంధువుగా చూసుకుని వదిన అంటూ, అక్క అంటూ, చెల్లి అంటూ, తమ్ముడు అంటూ, అన్న అంటూ ఎంతో అతిగా కానీ చూసుకుంటే బంధాలు బంధుత్వాలు అనేటువంటివి కలుపుకుంటూ ఉంటాను. జ్ఞాపకం చేసుకోవాలి. మనం కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తండ్రిని ప్రేమించలేము, తల్లిని ప్రేమించలేము, అన్నదమ్ములైనటువంటి వాడిని, అక్క చెల్లెలు అయినటువంటి వాడిని, ఇరుగు పొరుగు వాడిని ప్రేమించలేము. కానీ దెయ్యాల దగ్గరకు వచ్చేసరికి కనుక జ్ఞాపకం చేస్తే అన్నాం కదా, వదిన మీ వాళ్ళు ఎంతమంది ఉంటే మా అమ్మాయి దొరికిందా నీకు ఇబ్బంది పెడతాకి, వెళ్ళిపోవద్దు నా నీ దండం పెడతాను అనేటువంటి మాటను వ్యాధిగా చూసినట్లయితే ప్లీజింగ్గా అడుగుతూ ఉండటాన్ని, అది వస్తే ఎట్లా బతిమలాడుతూ అడుగుతూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుండొచ్చు. అయితే వాస్తవానికి మన రిలేషన్ అనేటువంటిది ఎవరితో ఉండాలనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే దెయ్యాలతో కాదండి. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో భక్తుడు కీర్తనకారుడు పురుషోత్తం చౌదరి గారు ఒక చక్కని కీర్తన రాస్తూ అంటాడు, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్న కాడా. ఆయన అంటారు కదా, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్నయ్య కాదా అని ఆయన అంటుంటే, క్రీస్తు యొక్క ప్రేమను గుర్తెరిగి, క్రీస్తు యొక్క సారం అనేటువంటి దాన్ని గుర్తెరిగినటువంటి వాడి పరిశుద్ధమైనటువంటి జీవితంలో, ఆయన పరిశుద్ధమైనటువంటి మార్గంలో ముందుకు సాగుతూ తన యొక్క యావత్ జీవితం అనేటువంటి దాన్ని తన విమోచకుడైనటువంటి యేసయ్యకు సమర్పించుకున్నటువంటి ఈ పురుషోత్తం చౌదరి మహాశయుడు యెహోవా మా తండ్రిగాడా, యేసుడు మా అన్న కాదా అంటుంటే, మనమేమంటున్నాం, దెయ్యాలు పట్టుకునే వదిన, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అంటూ ఆర్థిక చూసుకులైతే గమనించండి. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, మన సహవాసం, మన బంధుత్వం కనుక జ్ఞాపకం చేసుకులైతే యోగ్యులతో ఉండాలా, పరిశుద్ధులతో ఉండాలా, పనికి మాలినటువంటి వారితో కాదు అనే మాట తెలియజేస్తూ ఉంటాను చూడ. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, రెండు ప్రశ్నలు కనుక జ్ఞాపకం చేస్తుంది. ఒకటి, దెయ్యాలున్న వాళ్ళు ఏమంటుంటే ఉన్నవంటున్నారు, మంచిది, ఖచ్చితంగా ఉన్నవి, అందులో ఎలాంటి సందేహం అనేటువంటిది లేదు అనే మాట తెలియజేస్తుంటాను చూడు. అయితే దెయ్యాలు అనేటువంటి ఎక్కడ వినేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, చనిపోయిన వారు దెయ్యాలు అవుతారా అంటే అవ్వరు. చనిపోయిన వారు దెయ్యాలు అయ్యేటువంటి అవకాశం లేదు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. మంచిదే పాస్టర్ గారు, దెయ్యాలు ఖచ్చితంగా ఉన్నామనే మాట చెప్తా ఉన్నారు, చనిపోయినటువంటి వారు దెయ్యాలు ఎవరు అనే మాట చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ దెయ్యాలు మరి ఎక్కడవి, ఇవి ఎక్కడ నుండి
వచ్చినవి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, దానికి సమాధానం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, గ్రంథకర్త యెషయా ద్వారా తండ్రి అనేటువంటి దేవుడు మనకు తెలియచేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12, 13 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఆయన అంటాడు, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవిట్లు ఆకాశము నుండి పడితివి అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడు, అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ దెయ్యములకు అధిపతి అయినటువంటి, అనగా అపవాది అయినటువంటి, మనందరం ముద్దుగా పిలుచుకునేటువంటి ఈ సాతాను అనేటువంటి వాడి గురించి ఈ గ్రంథకర్త యెషయా రాయిచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఓ తేజో నక్షత్రమా, ఓ వేకువ చుక్క అని అంటాడు, నీ వెట్లు ఆకాశం నుండి పడితేవి. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, నేను 10వ తరగతి చదువుతున్నాను అనుకోండి, 10వ తరగతి నేను బాగా చదువుతున్నాను అనుకోండి, రిజల్ట్స్ రాగానే ఫెయిల్ అయ్యాను అనుకోండి, మీరేమంటారు, పాస్టర్ గారు మీరు ఫెయిల్ అవటం ఏంటి, మీరు బాగా చదువుతారు కదా అనే మాట. అంటే నేను బాగా చదువుతున్నానంటే మీ ఆలోచన ఏంటి, పాస్టర్ గారు ఫెయిల్ అవటం ఏంటి, పాస్టర్ గారు ఫెయిల్ అవటం ఏంటి. అలాగే ఇక్కడ కూడా గ్రంథకర్త రాస్తూ అంటాడు, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు, ఇది ఎలా జరిగింది, నువ్వు సామాన్యమైనటువంటి వాడుమో కాదు కదా, నీకున్నటువంటి శక్తియుక్తులు అనేటువంటిది, నీకున్నటువంటి జ్ఞానం అనేటువంటిది, నీకున్నటువంటి ఆ మంది మార్బలం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఎంతో ఘనమైనటువంటిది, ఎంతో ఉన్నతమైనటువంటిది. కాబట్టి అంటే మహోన్నతమైన స్థితి కలిగిన నీవు ఎట్లు ఆకాశం నుండి పడితివి అనే మాట తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఈ అపవాది ఆకాశం నుండి పడ్డానికి గల కారణం గురించి తండ్రి అనేటువంటి దేవుడు 14వ వచనంలో మాట్లాడుతూ అంటాడు కదా క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ. 13వ వచనం చూడండి, మాట్లాడుతూ అని అంటాడు, వాడు అంతరంగంలో అనుకుంటున్నాడట, వాడు తన మనసులో చేయించినటువంటి దురాలోచన ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే, వీడు అంటాడు కదా క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను. ఇంకా అంటాడు, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును ఏమంటాడు, హెచ్చించుకొందును. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వీడి మాటలోనే మనం గమనించినట్లయితే వీడేమన్నాడు, వాడికి సింహాసనం ఉన్నదట. వాడికి ఏముంది, సింహాసనం ఉందంట. సింహాసనం ఎవరికి పడితే వాళ్ళకు ఉంటుందా, సింహాసనం ఎవరికి పడితే వాళ్ళకు ఉంటుందా, అంటే ఒక పొజిషన్ ఉండాలి, ఒక గొప్ప స్థితిలో వాడు ఉండి ఉండాలి. ఎవడైతే గొప్ప స్థితిలో ఉంటాడో వాడికి మాత్రమే సింహాసనం అనేటువంటిది ఉండేటువంటిగా ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఇటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ సింహాసనాశ్రుడైనటువంటి ఈ అపవాది అనేటువంటి వాడి మనసులో చేర్చినటువంటి ఆలోచన కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వాడు అన్నాడు కదా, నేను ఆకాశముకి ఎక్కిపోయేదను. ఇంకా కనుక చూస్తే నా సింహాసనమును హెచ్చింతును. ఇంకా వాడు అంటాడు కదా, ఉత్తర దిక్కునున్నటువంటి సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కేదను అంటూ వాడు అంటాడు కదా, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకొందును. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, వీడి ఆలోచనలు కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా భయంకరంగా, చాలా ఇబ్బందికరంగా కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రియులారా, ఇందులో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాల్లో చాలా 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 మనకు కనబడుతూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడలేదు, వీడు మాట్లాడుతున్న మాట కనుక చూసినట్లయితే, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఉన్నటువంటి ఆ సభాపర్వతం మీద నేను కూడా కూర్చుంటా, వాడు అంటాడు కదా, దేవునితో సమానంగా నన్ను నేను చేసుకుంటా, దేవునితో నన్ను నేను సమానంగా చేసుకుంటా. ఈ మాట అనగలిగిన స్థితిలోనికి వీడు వచ్చాడంటే వీడు తక్కువవాడని మనం అనుకోవచ్చా? తక్కువవాడని అనుకోవచ్చా మనం? అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మరికొద్ది దినాల్లో. గుంటూరు 1 నియోజకవర్గానికి సంబంధించి అతిగా కనుక గమనించినట్లయితే, వైఎస్ఆర్సీపీ తరఫున కనుక చూసినట్లయితే వెంకట్రావు అనేటువంటి ఒక ఆయన టికెట్ అడగటానికి పోయాడు అనుకుందాం. ఆయనకు 500 కోట్ల రూపాయలు ఆస్తుంది, 1000 కోట్లు ఆస్తుంది. ఆయన సపోర్ట్ చేయడానికి కనుక చూసినట్లయితే గుంటూరులో, ఆంధ్రప్రదేశ్లో చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు. ఆయన సపోర్ట్ చేయడానికి కనుక జ్ఞాపకం చేసినట్లయితే చాలా కులాలు, మతాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా చాలా ఉన్నారు. ఆయన చిటిక వేస్తే వేలల్లో వచ్చిపడే యవ్వన సమాజం ఉన్నారు అనుకున్నాం. అటువంటి ఆయన వైసీపీ టికెట్ అడుగుతూ ఉన్నాడు. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా. ఏంటి సార్, ఏం పని మీద వచ్చారు మీరంటే,
నాకు కూడా గుంటూరు నియోజకవర్గం ఒకటికి టికెట్ కావాలి, ఎమ్మెల్యే టికెట్ అని అడిగా. అంటే వెంకట్రావు ఆస్తి ఎంత అనుకున్నాం? 1000 కోట్లు అనుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ ఆయనకు బాగా స్నేహితులు అని చెప్పుకున్నాం. ఆయన చిట్టుకేస్తే 1000 మంది కుర్రోళ్ళందరూ వచ్చి పడతారు అనుకున్నాం. ఇప్పుడు ఆ సంగతి నాకు తెలిసి కూడా నేను కూడా వెళ్ళామన్నాను, ఆ సీటే నాకు కావాలన్న. అంటే నాకు ఆయన దగ్గర 1000 కోట్లు ఉంటే 1000 లేకపోయినా కనీసం 900 కోట్లని ఉండాలి లేదా? నన్ను కూడా ఏపీ మొత్తం బలపరిచేటువంటి అధికారం దృష్టిలో అయితే ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారవేత్తలు ఉండాలా లేదా? నేను కూడా చిటికి వేస్తే అధికారం దృష్టిలో అయితే ఆయన చిటికి వేస్తే 10,000 మంది వస్తే కనీసం 5,000 మంది అన్నా నా పక్షానన్నా ఉండాలేదా? లేరనుకో, నేను అడగటానికి తెగిస్తానా? ఎట్టి పరిస్థితుల్లో తెగించలేరు అనుకునే ప్రియులారా, వాళ్ళు కనుక చూస్తే వారికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని బట్టి కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇట్లా నా సీటు కావాలని అడిగే అవకాశం కాదు కదా, ఆ గేటు బయట నుంచే నన్ను బయటకు తన్ని నెట్టేసేటువంటి వారుగా ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకోలేతే, దేవుడి యొక్క స్థితి గురించి పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకోలేతే, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సార్వభౌమాధిపత్యము కలిగినటువంటి వాడు, ఆయన ఏదైనా చేయగలిగినటువంటి వాడు. ప్రియులారా, అట్టి ఘనుడు మహోన్నతుడితో ఆదికాండం చూసినట్లయితే మహోన్నతుడైనటువంటి ఆయనతో వీడు పోల్చుకుంటూ అంటున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను ఆయనతో సమానునిగా, అంటే వీడు కూడా తక్కువవాడు అనుకోవచ్చా మనం? ఎట్టి పరిస్థితుల్లో తక్కువవాడుగానే కాదు, వీడు కూడా చాలా శక్తియుక్తులు అనేటువంటివి. వీడు కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంతో బలం కలిగినటువంటి వాడిగా, వీడు కూడా బలపరిచేటువంటి కొన్ని సేనలు అనేటువంటివి వీడి వెనకాల కూడా ఉన్నటువంటిదిగా ఉండాలని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను. చూడగలం, గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎప్పుడైతే ఈ విధమైనటువంటి దురాలోచనలు అనేటువంటివి, ఇలాంటి పనికిమాలినటువంటి ఆలోచనలు అనేటువంటి చేయొచ్చినటువంటి వాడే ఈ అపవాది అనేటువంటి ఈ శోధకుడు అనేటువంటి వాడు ఈ సృష్టి క్రమాన్ని చెరిపివేయాలి అనేటువంటి అపరిశుద్ధమైనటువంటి స్థితితో ఆలోచన చేస్తా ఉన్నాడు. దాన్ని గమనించిన దేవుడు చేసినటువంటి పని గనక జ్ఞాపకం చూస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ అపవాది అనేటువంటి వాడిని కనుక చూసినట్లయితే కిందకు కూలదూసినటువంటి వాడిగా ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అపవాది అనేటువంటి వాడు కిందకి త్రోసివేయబడినటువంటి వాడిగా ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవడైనా కిందకు పోయేటువంటి సమయంలో ఒక్కడిగా వెళ్ళటానికి ఇష్టపడతాడా? ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడడు. ఆ సమయంలో జరిగినటువంటి పని కూడా జ్ఞాపకం చేసుకుంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ అపవాది తాను కూడా కిందకు కూలదోయబడాల. వాడితో పాటు వాడు ఆలోచన బలపరిచేటువంటి ఈ పనికి మాలినటువంటి బ్యాచ్ అనేటువంటిది ఒకటి ఉంది. వారందరూ కూడా అపవాదుతో పాటు క్రిందకు త్రోయబడ్డారు పాతాళమునకు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఎప్పుడైతే వీరు కిందకు త్రోయబడతా ఉన్నారో ఆ సమయంలో జరుగుతున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9-10 వచనాలు కనుక చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట తెలియజేయబడుతూ ఉంటాను. చూడండి, ఆయన అంటాడు కదా, నేను నిన్ను కిందకు పడద్రోయబడినటువంటి నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొన్నట్టుగా కింద పాతాళము నీ విషయమై కలవరపడతా ఉన్నది. కరోనా అనేటువంటిది విజయవాడ దాటి గుంటూరు దగ్గరగా ఉందట అనగానే మనందరం ఏం చేసాం? సంతోషంతో గంతులేసామే లేదా? వేసామా? విజయవాడ అంటే నెక్స్ట్ మేమేనంటే గుంటూరులో ఏమనంటే సంతోషంతో గంతులేసాం లేదా? కరోనా అనగానే అరుణా వేసామా? వామ్ము వాయు అతిగా చూసినట్లయితే ఇక ఇంట్లోంచి బయటకు వచ్చేది లేదు. అతిగా కనుక జ్ఞాపకం చూస్తే తలుపులు గడియలు బిగించేసి అతిగా కనుక చూసినట్లయితే ప్రియులారా, తినకపోయినా కానీ ఇంట్లోనే అతిగా చూస్తే దాని తీవ్రత ఉధృతి తగ్గిందంట అన్నదాకా మనం లోపలే జీవనం చేసినటువంటి వారిగా ఉంటాను జ్ఞాపకం చేస్తాం. కారణం ఏంటంటే కలవరం, కారణం ఏంటంటే భయం. ఆ కరోనా అనేటువంటిది మన మధ్య కనుక వచ్చినట్లయితే నా కుటుంబంలో ఉన్నటువంటి ఎవరిని మింగివేస్తుందో, ఎవరికి ఇబ్బంది అనేటువంటిది కలుగజేస్తుందో, అందరి బట్టి నా కుటుంబం అనేటువంటిది ఎక్కడ అతిగా చితికిపోతుందో, దుఃఖానికి గురవుతుందో అనేటువంటి ఆందోళన అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. పాతాళం అంటేనే దౌర్భాగ్యం, దరిద్రం అండి.
అయితే పాతాళం అట వీడిని చూచుచూ అతిగా చూసి కలవర పడిపోతా ఉందట. పాతాళం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది, వీడిని చూస్తూ కలవరపడిపోతా ఉన్నది అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తుంది. ఇంకా గనక గమనించినట్లయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అది చేస్తున్నటువంటి పని కనుక చూసినట్లయితే అది నిన్ను చూచి ప్రేతలను, ప్రేతలంటే ఎవరండి అమ్మా? ప్రేతలంటే ఎవరు? చనిపోయిన స్థితి కలిగినటువంటి ఆత్మలు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి చూడగలం. ఈ అపవాది పడద్రోయబడుచుండగా ఈ పాతాళం చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఈ పాతాళం అనేటువంటిది దానిలో ఉన్న ప్రేతలను రేపుచూ ఉన్నదట. ఈ రేపబడుచున్నటువంటి ఈ ప్రేతలు అనేటువంటి వారు ఎప్పుడైతే కూలబడదోయబడినటువంటి ఈ అపవాది అనేటువంటి వాడిని చూచుచూ ఉన్నారో వారు మాట్లాడుచూ ఉన్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంటే చూడండి 10వ వచనంలో వారు అంటారు కదా, వారందరూ నిన్ను చూచి నీవును మావలి బలహీనుడవైతివా, నీవును మా బోటి వాడవైతివా. మేమేదో బలహీనలో, మేమేదో తప్పు చేసాం కాబట్టి మేము పాతాళంకి వచ్చేసామని చెప్పిన మేము బాధపడుతున్నాం. నీకేమి? నువ్వు తక్కువ వాడివి కాదు కదా, నువ్వు బలవంతుడవు కదా, నీకు శక్తియుక్తులున్నావు కదా, నిన్ను బలపరిచేటువంటి వారు అక్కడ చాలా మంది ఉన్నారు కదా. ఇంత స్థితి కలిగినటువంటి నువ్వు మాలాగా బలహీనుడుగా కూలదోయబడటం ఆశ్చర్యంగా ఉంది, అబ్బురంగా ఉంది అంటూ ఆర్థిక గనక జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఈ అపవాది గురించి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ అపవాది కూలత్రోయబడ్డాడో పాతాళంలో ఉన్నటువంటి ప్రేతలు అనేటువంటి వారు వారితో మాట్లాడుతూ జరిగిందో, ఈ అపవాదితో పాటు కొంతమంది అపవాది శాలలు అనేటువంటి వారు కూలదోయబడ్డారో వీరందరూ ఒక మీటింగ్ వేసుకున్నటువంటి వారే వీరు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడైనటువంటి యెహోవా అనేటువంటి వాడు చేసినటువంటి ఈ పనిని బట్టి ఈ విధమైనటువంటి యాత్రలోకి మనం పడ్డాము కాబట్టి వాడు కలగజేసినటువంటి సృష్టిలో ఏ ఒక్కడు పరిశుద్ధుడిగా ఉండటానికి వీళ్ళేనే లేదు. కాబట్టి మనం పోరాడదాం, మనం పని చేద్దాం. ఏం పని అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కడిని పాపము వైపు ప్రేరేపించేటువంటి పని మనం చేద్దామనేటువంటి ప్రతిజ్ఞ పూనినటువంటి వారే వీరు చేయుచున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే దేవుని సృష్టి అంతటా సంచరించుచూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా. అందుకే భక్త మహాశయుడు పౌలు మాట్లాడుతూ అంటాడు, ప్రియులారా అంటూ ఆయన అంటాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే 13వ వచనంలో అంటాడు, మీరు పోరాడున్నది శరీరాలతో కాదు, మీరు పోరాడున్నది ఎవరితో అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మల సమూహముతో, దురాత్మల సమూహంతో ఏం చేయాలట? పోరాడాలి. అతిగా కానీ చూస్తుంది కుస్తీ పోటీలు జరుగుతున్నాయి అనుకోండి, లేదు ఆ రీతిగా కనుక జ్ఞాపకం చూసినట్లయితే కుస్తీ పోటీలు ఇంకేంటి బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి అనుకోండి. ఎదుటివాడిని జయించాలంటే మనకు కూడా బలం ఉండాలి లేదా? వాడు 3 దెబ్బలు కొడితే కనీసం మనం 2 కొట్టగలిగిన ఓపిక మన దగ్గర ఉండాలి లేదా? గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ. ఇప్పుడు అపవాది పోరాడుతున్నాడు, అపవాది పని చేస్తున్నాడు. ఏం పని? అదిగా మానవులందరినీ పాపులుగా చేసే పని చేస్తా ఉన్నాడు. వాడు ఆ పని చేస్తుంటే పాపం నుండి తప్పించుకుంటానికి మనం పోరాడాలా లేదా? అందుకే పౌలు అంటాడు, అదిగా చూస్తే అపవాది యొక్క తంత్రములను ఎదిరించి దానితో పోరాడి జయించు నిమిత్తమై మీరు దేవుడు అనుగ్రహించు సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకొనుడి అనే మాటను తెలియచేసి ఉండాను. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, హీస్ గివింగ్ ఏ ఛార్జ్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలు అనేటువంటి వారికి ఆయన ఒక ఛార్జ్, ఒక ఆజ్ఞ అనేటువంటిది, ఒక హెచ్చరిక అనేటువంటి తెలియజేస్తూ ఉండాలని చూడగలం. ఏంటి ఆ హెచ్చరిక అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు కూడా పోరాడాలి. ఎవరితో? అపవాదితో. ఎందుకు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అపవాది కనుక చూసినట్లయితే తంత్రములను గుర్తెరగాలి. మీరు అపవాది యొక్క తంత్రములను
గురితెరగాలి అనేటువంటి మాటను తెలియచేస్తున్నాను. చూడగా అపవాది చాలా చక్కగా, చాలా స్వీట్గా కనుక చూసినట్లయితే, చాలా నీట్గా కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనల్ని మోసం చేసేటువంటి వాడిగా ఉంటూ ఉంటాను జ్ఞాపకం చేస్తూ. ఎలా అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంటే పిల్లారా, అతికాలం చూస్తే ఈడొక 500 నోటు పడిపోయింది అనుకోండి, ఎవరు చూస్తలేదు అనుకోండి, ఏం పర్లేదు తీసేసుకోరాదు, పాస్టర్ గారు లేరు, సంఘ పెద్దలు లేరు, సంఘం కూడా ఎవరు లేరు, కాబట్టి తీసేసుకోరాదంటే మాట చెప్తా ఉంటే, ఏం పర్లేదు తీసుకుంటే, నాకు వద్దునాయంటే, పర్లేదు తీసుకో, బియ్యం అయిపోయిందని చెప్పిన అమ్మాయిని చెప్తాను కదా ఇప్పుడే, నేను కూడా విన్నాను, తీసుకో, ఒక వారానికి సరిపోతుంది కదా అనే మాట చెప్తే కనుక చూసుకులైతే పిల్లారా, 500 తీసి జేబులో పెట్టుకున్నాను అనుకో, నేను 500 తీసి జేబులో పెట్టుకుని బియ్యం కొనేదాకా సైలెంట్గా ఉంటాడు, ఇంటికి తీసుకొచ్చేదాకా సైలెంట్గా ఉంటాడు, దాని ఒక పూట తినేదాకా సైలెంట్గా ఉండి, ఆ తర్వాత కనుక చూసినట్లయితే నువ్వు కూడా చెప్పటం, మేము కూడా వింటాం, నువ్వు 500 గుళ్ళో దొంగతనం చేయలేదా, ఇక ఇప్పుడు నా మనసు ఏంటి, నా పరిస్థితి ఏంటి, క్రీస్తు ప్రేమ అంటే నా మీద నిరంతరము నేరం అనేటువంటిది మోపేటువంటి వాడుగా. అంటే ప్రియులారా, చాలా చక్కగా మన అవసరతను బట్టి, చాలా చక్కగా మన బలహీనతను బట్టి కనుక జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా, మనను మోసపుచ్చేటువంటి వాడిగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ఆయన అంటాడు, అపవాది తంత్రములను, అపవాది యొక్క కుయుక్తులు అనేటువంటి వాటిని, అపవాది యొక్క పన్నాగములు అనేటువంటి వాటిని మీరు గుర్తెరిగి, మీరు గుర్తించి దాన్ని ఎదుర్కొని పోరాడి జయించు నిమిత్తమే దేవుడు అనుగ్రహించి సర్వాంగ కవచం అనేటువంటిది మీరు ధరించుకోవాలి అనే మాట తెలియజేస్తూ ఉన్నాను. చూడ కారణం ఏంటంటే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు సర్వాంగ కవచం అనేటువంటిది లేకపోయినట్లయితే ఆ బలవంతుడైనటువంటి అపవాది దాని సేనల చేతిలో నువ్వు ఈజీగా పతనం అయిపోతావు, నాశనం అయిపోతావు. అపవాది దాని సేనలు సామాన్యులు కారండి, దెయ్యములు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే చాలా బలము కలిగినటువంటివి, అందులో ఎలాంటి సందేహం అనేటువంటిది లేదు అనే మాట తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. క్లుప్తంగా ఒక 15 లేదా 20 నిమిషాల్లో నా సందేశాన్ని ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను అనేటువంటి మాట తెలియజేస్తాను. ఎంత బలం కలిగినటువంటివి ఈ దెయ్యాలు అనేటువంటిది కనుక మనం గమనించితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు ఉన్నటువంటి భాగములో వాటికి ఉన్నటువంటి బలము గురించి గ్రంథకర్త తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, యేసు గెరాసేనుల దేశమునకు వచ్చాను, ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసము చేసేటువంటి వాడు, సంకెళ్లతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయిరి. 4వ వచనం అంటాడు, పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను, వాడు ఆ సంకెళ్లను తెంపి కాలి సంకెళ్లను తూనీయులుగా చేశాను. అపవాది దాని సేనలు చాలా బలం కలిగిన వాళ్ళండి. ఇక్కడ కనుక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, గెరాసేనుల ప్రాంతంలో ఒకడు ఉన్నాడట, వాడికి అపవిత్ర ఆత్మగా చూసినట్లయితే దెయ్యం పట్టిందట. ఈ దెయ్యం పట్టినటువంటి వాడికి స్థితి కనుక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, వాడేం చేస్తున్నాడు, వాడిని బంధించాలని వాడిని ఇనప సంఖ్యలతో కట్టేశారట చేతులు కాళ్ళు. అయితే వాడికి ఉన్నటువంటి విశేషమైనటువంటి బలాన్ని బట్టి వాడు ఏం చేస్తా ఉన్నాడు, ఆ ఇనప సంఖ్యలను తెంచేస్తున్నాడంటండి. తెంచేసే పర్లేదు ప్రియులారా, గ్రంథకర్త అక్కడ 2వ భాగంలో రాస్తుంటాడు, ఆ సంఖ్యలను తుతునీయులుగా, అంటే తునకలుగా కనుక జ్ఞాపకం చేస్తుంది. అంటే సింపుల్గా ఈ ఇనప సంఖ్యలు వాడికి ఎలా ఉన్నదంటే, చిన్న పేపర్ కనుక చూస్తే 100 ముక్కలుగా చీల్చేసినటువంటి చందాన, చిన్నగా కొట్టిన చందాన వాడికి ఇనప సంఖ్యలు అనేటువంటివి కనబడుతూ ఉండటానికి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రేమ అనేటువంటి వాళ్ళారా, అక్కడ జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే వాడిని చూసి జనులు హడలెత్తిపోతున్నారు. కారణం ఏంటంటే, వాడికి ఉన్నటువంటి విశేషమైన బలము అనేటువంటిది దానిని బట్టి అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, నిజమే, నో డౌట్ అట్ ఆల్, అపవాది అనేటువంటి వాడు చాలా బలం కలిగినటువంటి వాడు, అందులో ఎలాంటి సందేహము లేదు అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఇంకా అపవాది చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, తనకున్నటువంటి విశేషమైనటువంటి బలమును బట్టి జనుల మీదకు దూకి వారిని లోబరుచుకునేటువంటి వాడిగా ఉంటూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు గల భాగాన్ని ఇంటికి వెళ్ళి నాకు చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అక్కడ పౌలు అనేటువంటి ఆయన యేసయ్య నామములో దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడట. దీనంతటిని అక్కడ ఉన్నటువంటి వారు చూస్తున్నారు. వారు కూడా ఏమంటున్నారు, యేసయ్య నామములో ఓ దెయ్యమా పో అంటున్నారు.
అనగానే దీని అంతరం చూస్తున్నాడు. స్కెవయ అని ప్రధాన యాజకుడు ఒకడు ఆయన ఉన్నాడండి. వానికి 7 కుమారులట. స్కెవయ అని ప్రధాన యాజకుడు ఆయన ఉన్నాడు. ఆయనకి ఎంతమంది బిడ్డలు? 7. వీళ్ళకి ఇదేదో బాగా నచ్చింది. అరే, యేసయ్య నామంలో పో అనగానే పోతుంది కాబట్టి మనం కూడా యేసయ్య నామాన్ని వాడేసేసుకుందాం అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారు వీడు కూడా దెయ్యాలు పట్టినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి వీరు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకులైతే, ఓ దెయ్యమా, యేసయ్య నామంలో పో అన్నారట. అనేసరికి అక్కడ జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే, ఆ దెయ్యము ఎగిరి ఏం చేసిందన్న, ఏందనయ్యా ఎంతమంది ఉంటే నేను ఒక్కదానే కనపడుతున్నాను నీకు, ఎందుకు నువ్వు బైబిల్ ఆకు చూస్తున్నావు, నువ్వేనా అందిస్తావనని నేను తొందరపడతావన్నా. అది ఎగిరి వాళ్ళ మీద పడి వాళ్ళను గాయపరిచి వాళ్ళను లోపరుచుకుని వాళ్ళ బట్టలు ఊడదీసి, గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అపవాది ఎంత బలమో అర్థమైందా? అక్కడ ఒక మాట అంటామండి, అవి వేరే పనికి మాలిన వాళ్ళారా, యేసయ్య నామంలో పో అని చెప్పి అనగానే పోతాక అంత తేలిగ్గా కనపడుతున్నాం మేము. అసలు యేసయ్య నామంలో పో అని మీరు చెప్తున్నారు, అసలు యేసెవరో మీకు తెలుసా? యేసెవరో అంటే యేసయ్య నామము, దాని రుచి, దాని మాధుర్యము, యేసయ్య సహవాసం లేకుండానే వీళ్ళు ఏమంటున్నారు, యేసయ్య నామాన్ని వాడుకుంటుంటే అన్నాడు, నాకు పౌలు ఎవరో తెలుసు, యేసు ఎవరో తెలుసు, మీరెవరో కూడా నాకు తెలుసు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక ఊర్లో కనుక జ్ఞాపకం చేసుకోలేతే, ఒక ఆవిడగా బాగపోతే ఒక పాస్టర్ గారు కనుక చూస్తే ప్రార్థన చేద్దామని అంట. తీరా దెయ్యం పట్టిందన్నట, ఏం బాధలేదు ఇట్లా అంటే నేను ఈజీగా విడిపించేస్తానంట. వెళ్ళి వీడు ప్రార్థన చేస్తే, పో దెయ్యమా అన్నంట. నేను కాదు దెయ్యం, నువ్వు అన్నంట. అనేసరికి ఏంటంటే ఇప్పుడు దాకా పనికిమాల ముచ్చటలు చెప్పి బీడీలు సిగరెట్లు దాకొచ్చి నన్ను దెయ్యం అంటావేంటారా, నువ్వు దెయ్యం అనేసరికి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వాడిగా ఉంచి ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏసిటీ కళాశాల బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ పాస్టర్ గారులందరినీ అధిక కనుక చూసినట్లయితే ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే, కొన్ని ఊర్లు అధిక కనుక చూసినట్లయితే ప్రాక్టికల్ వర్క్ కింద పంపిస్తారు. ఆ సమయంలో కనుక జ్ఞాపకం చూస్తే పాద్రి గారులు అతిగా ట్రైనింగ్ పాస్టర్ గారులు అందరూ అతిగా కనుక చూసినట్లయితే ఆయా గ్రామాల్లో వీధి సువార్త ప్రకటిస్తూ, పాటలు పాడుతా, దేవునామను ప్రకటిస్తూ, దేవాలయంలో కనుక చూసినట్లయితే ప్రార్థన జరిపించేటువంటి వారుగా ఉంటూ ఉంటాను జ్ఞాపకం చేస్తూ. అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈలోపు మావాడు ఒకడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయడం మొదలు పెట్టేసరికి ఒక అంటుంది. అనేసరికి వీడికి భయం వచ్చేసి అంటాడు, రే మీరందరూ ఏందిరా నన్ను ఏం చేయాలనుకున్నారు, మీరందరూ వచ్చి నా చుట్టూ నిలబడిన అన్నాడు. దెయ్యం పట్టిందేమో ఆమెకి, ఎవరు చుట్టూ నిలబడాలి? ఇప్పుడు నిలబడితే ఆమె చుట్టూ నిలబడి నీ వ్యవహారం ఏంటో ఈరోజు తేల్చాల్సిందే, మా యేసయ్య నామము దాని యొక్క ఔన్నత్యం ఏంటో మేము ఈరోజు అధికంగా చూసినట్లయితే నీకు చెప్పాల్సిందే, నువ్వు ఈమెను విడిచిపెట్టాల్సిందే అని అనాల్సింది పోయి వీడు అన్నాడు, రే అంటే అధికంగా చూస్తే బూతులు తిడతా అన్నాడు, రే మీరందరూ వచ్చి నా చుట్టూ నిలబడి అన్నాడు. గజ వణికిపోతూ ఉంటానికి జ్ఞాపకం చేశాను. కారణం ఏంటంటే పిల్లారా, విశ్వాసంలో స్థిరులుగా లేకపోవటమే. భయం మనకెందుకు వస్తుంది? దెయ్యాలను చూసి పౌలు భయపడ్డాడా? దెయ్యాలను చూసి ఆర్థికంగా చూస్తే శిష్యులు భయపడ్డారా? దెయ్యాలు చూసి కనుక చూస్తే దేవుని సేవకులు భయపడ్డారంటే లేదు అనేటువంటి మాట తెలియజేస్తున్నాం. భయపడుతున్నామంటే ఎక్కడో కొంత మాలిన్యం మనలో ఉన్నది. క్రీస్తుతో కనెక్టివిటీ అనేటువంటిది, క్రీస్తుతో ఆ సహవాసం అనేటువంటి దానిలో ఎక్కడో కొంత బీటల వారి ఉన్నవి అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాను. కాబట్టి క్రీస్తును ప్రేమైనటువంటి వాళ్ళ తొందరపడి ఏ పని పడితే ఆ పని చేయటానికి దైవజనులు కూడా తొందరపడటానికి వీళ్ళేనే. తేడా వచ్చిందనుకో ఏమవుతుంది? తేడా వస్తే ఏమవుతుంది? ఇప్పుడు స్కెవయ కుమారుల పరిస్థితి ఏమైంది? ఆ దెయ్యము ఎగిరి వాళ్ళ మీద పడి వారిని లోబర్చుకుని వారి బట్టలు ఊడదీసి వారిని తరిమేను అనే మాట తెలియజేస్తున్నాను చూడండి. కాబట్టి క్రీస్తును ప్రేమైనటువంటి, అందుకే పౌలు అంటాడు, అపవాదిక తంత్రములను, అపవాదిక యుక్తులైనటువంటి వాటిని ఎదిరించి పోరాడి జయించిన నిమిత్తమై మీరు సర్వాంగ కవచాన్ని ధరించాలా, మీరు బలవంతులుగా ఉండాలా, మీరు పరిపూర్ణులుగా ఉండాలా, మీరు సంపూర్ణులుగా ఉండాలా. క్రీస్తు యేసుతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు అనేటువంటివి చాలా పటిష్టంగా, చాలా దృఢంగా, బలంగా ఉండాలి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ ఉంటాను. చూడు, దేవునితో మన బంధం ఎలా ఉండాలంటే ప్రియులారా, ఇటువరకు చాలా కాలం క్రితం టీవీలో మనం చూస్తూ ఉంటుంటే మధ్య మధ్యలో యాడ్స్ వస్తూ ఉండేవి.
రెండు చెక్క ముక్కలు అంటించి అటొక ఏనుగును పెట్టి ఇటొక ఏనుగును పెట్టి లాగిస్తూ ఉంటారు. లాగిస్తుంటే ఏనుగు లాగి 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 ఊ అని చెప్పి కేకలు పెట్టి అలసిపోయి పడిపోయేసరికి వెనకాల నుంచి ఒక స్వరం వినపడుతుంది, ఏ ఫెవికోల్కా మజ్బూర్ జూడే ఓ చుటేగా నాయి అంటాడు. ఇది ఫెవికోల్తో అతకబడింది, ఇది ఎట్టి పరిస్థితుల్లో విడిపోదు అనే మాట. మన బంధం కూడా యేసైతే ఎలా ఉండాలి? విడిపోనటువంటిదిగా ఉండాలి. యేసయ్య అంటాడు కదా, నా యందు మీరు, మీ యందు నా మాటలు చాలు. అప్పుడు మీకేంటి ఎదురు? మిమ్మల్ని ఎవడేం చేయగలుగుతాడు? మిమ్మల్ని ఎదురాడగలిగినటువంటి వాడు ఎవడు అనే మాట తెలియజేస్తుండొచ్చు. అయితే పిల్లారా, దేవుని యందు వీరు లేరు. దేవుని మాటలు ఈ స్కెవయా కుమారుల్లో లేవు. అందుకే దెయ్యం వీళ్ళ మీద పడి వీరిని లొంగ తీసుకుని వీరిని ఇబ్బంది పెట్టినటువంటిదిగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి పిల్లారా, అక్కడ దెయ్యమేమో సంఖ్యలు, ఇనుప సంఖ్యలు తుత్తునీయులుగా చేస్తుంది. ఇక్కడ దెయ్యమేమో ఎగిరి వీళ్ళ మీద పడి వీడిని లొంగ తీసుకుంది. మరొక సమయంలో దెయ్యం ఏం చేసిందంటే మోగవాణి చేసేసిందట ఒక వ్యక్తిని. మరొక సమయంలో ఒక దెయ్యం ఏం చేసిందంటే ఒక స్త్రీ నడుము వంగిపోయేటట్టు చేసిందట అండి. ఎంతకాలం? 1 సంవత్సరమా 2 సంవత్సరాలు అంటే 18 సంవత్సరాలు అంటాడు సువార్తికుడు లూకా. అంటే దెయ్యము పట్టినటువంటి విధానం బట్టి ఆమె నడుము వంగిపోయిందట. ఎంతకాలంగా అంట? 18 సంవత్సరాలు. అంటే దెయ్యాలు ఎంత శక్తివంతమైనవో అర్థమైందా? అర్థమైందా? దెయ్యాలు చాలా బలము కలిగినటువంటివి, అందులో ఎలాంటి సందేహమో లేదు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తుంది. ఎంత బలమైనవి ఈ దెయ్యాలు అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు పిల్లారా. ఎంత బలమైనటువంటి వాడు ఈ దెయ్యములకు అధిపతి అయినటువంటి ఈ అపవాది, అంటే ఈ శోధకుడు అయినటువంటి ఈ సాతాను అనేటువంటి వాడు అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసయ్య పరిశుద్ధ పరిచర్యను ప్రారంభించాలనే ఉద్దేశంతో 40 దినాల ఉపవాసం ఉండి ఆయన ముందుకు సాగాలని ఆలోచన చేస్తూ ఉంటుంటే ఒకానొక దినాన శోధకుడైనటువంటి అపవాది ఆయన దగ్గరకు వచ్చి ఆయనను తీసుకుని ఒక ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళాడట. యేసయ్యనే పట్టుకుపోయాడు అపవాది. అంటే సామాన్యం ఇది? యేసయ్యనే పట్టుకుపోయాడండి. ఎత్తైనటువంటి శిఖరాన్ని పట్టుకుపోయి యేసు ప్రభు అయినటువంటి దేవుడు చేసినటువంటి సర్వ సృష్టిని అతిగా దృష్టిలో అయితే 2-3 సెకండ్లో చూపించేశాడు. ఇదిగో సృష్టి చూడు అని చెప్పి మొత్తం సృష్టి 2-3 సెకండ్లో చూపించేశాడు. అంటే వీడు తక్కువవాడా? కానే కాదండి ప్రియులారా. 2-3 సెకండ్లు చూపించేసి అంటాడు, నువ్వు వచ్చి నా కాళ్ళ మీద పడు, ఇదంతా నేను నీకు ఇచ్చేస్తాను అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తాను. అంటే ప్రియులారా, వీడు తక్కువవాడు అనుకోవచ్చు, మనం తక్కువవాడుగానే కాదు అనేటువంటి మాటను మనం గుర్తెరగాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండవచ్చు. ఇంకా ఈ దెయ్యాలకు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి స్థితిగతులు ఏంటి అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఒకానొక దినాన ఒక దెయ్యము యేసయ్యతో మాట్లాడుచు ఉన్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే చదవండి. అదిగా కనుక చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 23-24 వచనాల్లో ఒక మాట తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నా. చదవండి. అదిగా కనుక చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 23-24 వచనాల్లో ఆయన అంటాడు కదా, ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడును. వాడు యేసయ్యను చూసి అంటున్నాడు కదా, నజరేయుడగు యేసు, మాతో నీకేంటి? మమ్మను నశింపచేయ వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ అపవిత్రాత్మ, ఈ దెయ్యం ఏం చెప్తుంది? యేసు యొక్క అడ్రస్ కూడా చెప్పేస్తుందండి. నీ గురించి మాకు బాగా తెలుసు, నువ్వు నజరేతు వాసువని మాకు బాగా తెలుసు, మాతో నీకేంటి? నీ పని నీది, నీ పని నువ్వు చూసుకో, మా పని మాది. నీ పనికి మేము అడ్డొచ్చేదిలే, మా పనికి నువ్వు దయచేసి అడ్డు రావడానికి కూడా వీళ్ళేనే లేదు అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉండడాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తాం. మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మత్తయి సువార్త 8వ అధ్యాయము 28-29 వచనాలు కనుక మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట తెలియజేయబడుతూ ఉండడాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28-29 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ గెరాసేనుల ప్రాంతంలో జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది కాక చదవండి. ఆయన అంటాడు,
29వ వచనం అంటున్నాడు కదా, వాడు అంటున్నాడు కదా, ఇదిగో దేవుని కుమారుడా నీతో అదిగా మాకేమి అంటూ వారు అన్నారు కదా, కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు నీవు వచ్చితివా అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక సందర్భంలో వాడు మాట్లాడుతూ మరొకది ఏమంటాడు కదా, ఇదిగో మీ నాయన మీద ఒట్టు, నువ్వు మమ్మల్ని ఏం చేయటానికి వీల్లేదు అన్నాడు. మీ నాయన మీద ఒట్టు యేసు, నువ్వు మమ్మల్ని ఏమి చేయటానికి వీళ్ళు. కారణం ఏంటంటే మా టైం ఇంకా రాల, మా టైం ఉంది, మా టైం రాకమునిపే మమ్మను, మా కాలమునకు ముందుగానే మమ్మను నశింపచేయుటకు వచ్చితివా అంటే ఇక్కడ విషయం ఏంటంటే అపవాది శక్తులన్నీ నాశనం అవుతాయి అన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు. దెర్ ఇస్ టైం, ఒక సమయం ఉంది. ఆ సమయంలో ఒక గొప్ప యుద్ధము దేవుని సేనలకు అపవాది సేనలకు మధ్య జరగబోతున్నది. అంతిమ విజయం మన దేవుడైన యెహోవాదే, ప్రభువైన యేసయ్యదే. ఆ సత్యం వీళ్ళకి తెలుసు కాబట్టి వీరు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, ఓ యేసు, మా కాలము రాకమునుపే మమ్మను నశింపచేయుదువా, మీ నాయన మీద ఒట్టు, మమ్మల్ని ఏం చేయటానికి వీల్లేదు అనేటువంటి మాటను ఒక దెయ్యం మాట్లాడుతూ ఉంటాను జ్ఞాపకం చేస్తుంది. దెయ్యాలు అంత శక్తి కలిగి ఉన్నవి. దెయ్యాలు జరగబోయే విషయాలు కూర్చున్నటువంటి పరిజ్ఞానము ముందుగానే తెలిసి ఉన్నవి అనే మాట తెలియజేస్తూ ఉన్నాను. చూడగలం దెయ్యాలు అంత శక్తి కలిగి ఉన్నప్పటికీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వాటి యొక్క పరిస్థితి అతిగా చూస్తే యేసయ్య ఎదురైతే ఎలా ఉంటుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం గమనించవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉన్నాను. చూడండి ప్రియులారా, ఎవడైతే సంఖ్యలు అనేటువంటి వాటి తుత్తునీలుగా చేశాడో అటువంటి వాడు అతిగా చూస్తే అటువంటి వాడు దూరమున ఉన్నటువంటి యేసయ్యను ఎప్పుడైతే చూశాడో వాడు ఏం చేశాడంటే పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి అంటూ నన్ను బాధపరచవద్దు అంటూ ఆయన అంటారు కదా, దేవుని పేరట నీకు ఒట్టు పెడుతున్నా అన్నాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో. దానికి ముందు వీడేం చేస్తాడు, పరిగెత్తుకుంటా వచ్చాడండి. పరిగెత్తుకుంటా వచ్చి ఏం చేస్తాడు, ఆయనకు దెయ్యాలు కూడా ఆయనకు నమస్కారం చేస్తున్నాయి. మనం 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 దేవుడు మనల్ని ఎలా చూసుకున్నాడండి? అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ జెనసిస్ ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో ఆయన అంటారు కదా, 26వ వచనంలో ఆయన అంటారు, మనము మన పూలకు చొప్పున నరులను చేద్దాం అన్నాడు. ఎట్లా చేశాడంటే కీర్తనకాడు 8వ సంకీర్తనలో దావీదు అంటాడు, నీవు వాడిని కొంచెము తక్కువగా చేస్తావు, మహిమా ప్రభావం వానికి కిరీటముగా ధరింపజేస్తావు, నీ చేతి పనుల మీద వానికి అధికారము ఇచ్చి ఉన్నావు అన్నాడు. ఇంత గొప్పగా చేశాడు మానవుల్ని. ఎంత గొప్పగా చేస్తే మనకేం దేవుడు అంటే లెక్కలేదు, దేవుడు అంటే భయము లేనే లేదు. దెయ్యాలు ఆయన ముందర గజ 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 వణికిపోతూ ఉండటాన్ని మనందరము ఎరిగిన వారమే అనేటువంటి మాటను తెలియచేస్తున్నాం. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ దినాన కనుక జ్ఞాపకం చేస్తే దెయ్యాలకు ఉన్నటువంటి శక్తి అతీతమైనటువంటిది. దెయ్యాలకు ఉన్నటువంటి ఆలోచనలు, వాటికి ఉన్నటువంటి ఆ ముందర విషయాలు కూర్చున్నటువంటి అవగాహన చాలా ఘనమైనటువంటిది. అయితే ప్రియులారా, అంత శక్తి కలిగినటువంటి, అంత అవగాహన కలిగినటువంటి ఈ దెయ్యాలు ఈ 70 మందికి ఎప్పుడైతే యేసయ్య నామం పేరట లోబడ్డావో వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఆనందంతో గంతులేసి వాళ్ళు కనుక చూస్తే సంభ్రమాశ్చర్యాలతో నిండిపోయి యేసయ్య దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా బోధకుడా, దెయ్యాల్లో పడ్డాయి అన్నారు. అయితే యేసయ్య అవునా అంటే బాగుండేదండి. దెయ్యాల్లో పడ్డావా అంటే బాగుండేదండి. ఆయన చాలా సింపుల్ కొట్టేశాడు. పనికిమాల ముచ్చడు చెప్పమాకండి నాకు. దెయ్యాల్లో పడ్డవని చెప్తారండి, వాటి గురించి మీరు ఆలోచన చేస్తున్నారు ఎందుకు? దెయ్యాలే అన్న పెద్ద విషయమా ఏంటి అంటూ ఆయన అంటాడు, దెయ్యములు మీకు లోపడుచున్నవని సంతోషింపక. 20వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో ఆయన అంటాడు కదా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ జీవ గ్రంథంలో మీ పేర్లు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. దెయ్యాల్లో పడటం పెద్ద పనేమి కాదు. దెయ్యాలకు ఉన్నటువంటి స్థితి అనేటువంటి చాలా తక్కువ. మీరెందుకు అంత గొప్పగా వాటిని చూస్తున్నారు? మీరెందుకు వాటిని చూసి గసగస వణుకుతా ఉన్నారు?
మీరెందుకు వాటి గురించి అన్నీ ఆలోచన చేస్తా ఉన్నారు? గమనించండి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను ఇది నా ఫిజికల్ పొజిషన్ ఇది అనుకోండి. నా ముందు పెద్ద ఏనుగు వచ్చి నిలబడింది అనుకో, నాకు భయం ఉంటుందా ఉండదా? ఉంటుందా? ఒక ఏనుగు ఉంది, నేను మనిషిని కాదు, పెద్ద డైనాసార్ అనుకోండి. నేను ఇప్పుడు భయపడతానా? నేను తలగా మొత్తం సినిమాలు చూపుతాను, అటు ఇటు అంట. అప్పుడు ఏనుగు నన్ను చూసి భయపడుతుందా లేదా? అపవాది ఎంత అండి, దాని బ్రతికెంత? మన దేవుడైనటువంటి యెహోవా ముందర గనక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ప్రేమనంటే చాలా స్వల్పం. అయితే మనము తగ్గించుకుని, మన శక్తి గుర్తెరగినటువంటి వారమే మనల్ని మనం తగ్గించుకుని అపవాది అంటూ దెయ్యాన్ని పెద్ద చేసుకుంటున్నాం. వాస్తవానికి దెయ్యాన్ని మనం అంత పెద్ద లక్ష్యం చేయాల్సిన ఆవశ్యకత లేవో దెయ్యమా, నీకంటే బలవంతుడైనటువంటి నా యేసు నాకు తోడుగా ఉన్నాడు, నువ్వు నన్నేమీ చేయలేవు. కారణం ఏంటంటే ప్రియులారా, అపవాది అధికారాన్ని కూలదోశాడు మన నాథుడు. అపవాది యొక్క ముళ్ళను విరిచివేశాడు మన నాథుడు. అపవాది ఎలాంటి పెత్తనం మన మీద చాలాయించకుండా అపవాదిని కూలగొట్టినటువంటి వాడుగా ఉంచుంటాను జ్ఞాపకం. కాబట్టి అటు చేపలేనటువంటి వాటి గురించి మనం ఆలోచించేటం పక్కన పెట్టేసేసి మన పేర్లు జీవ గ్రంథంలో ఉన్నవో లేవో పరిశీలన చేసుకోవాలి. ఆ సత్యాన్ని మర్చిపోయి దినాన శిష్యులు మాట్లాడుతుంటే యేసయ్య అంటారు కదా, అరే పిచ్చోళ్ళారా, దెయ్యాల్లో పడుతున్నామని సంతోషిస్తున్నారు, ఎందుకురా బాబు? ఒక విషయాన్ని బట్టి సంతోషించండి, అదేంటంటే దెయ్యములు లోబడుచున్నవని కాక మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవని సంతోషించండి అనే మాట తెలియజేస్తూ ఉండొచ్చు. అంటే జీవ గ్రంథంలో రాయబడితే అంత సంతోషించాలా? జీవ గ్రంథంలో వ్రాయబడితే అంత సంతోషించాలా? జీవ గ్రంథంలో రాయబడకపోతే ఏంటంట, మనకేమైనా ఇబ్బంది అవుతుందా అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట తెలియజేయబడుతూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం అంటాడు, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. గమనించండి ప్రియులారా, మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవని సంతోషించండి. ఎందుకంటే ఒకవేళ మీ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడినట్టు కనబడకపోతే ఎక్కడుంటావట మనం? జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే అగ్నిగుండంలో పడద్రోయబడతారు. ఈ అగ్నిగుండం గురించి ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అంటాడు. మరొక సందర్భంలో ఈ అగ్నిగుండం గురించి మాట్లాడుతూ అంటాడు కదా, అక్కడ ఏడుపును పండ్లు గురుకుటయు ఉండును అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తుంది. గమనించడానికి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ అగ్నిగుండంలో కనుక జ్ఞాపకం చేస్తుంటే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ధనవంతుడు అనేటువంటి వాడు, అతిగా అలమటించిపోవచ్చున్నటువంటి వాడే, అతిగా దప్పిక చేత ఇబ్బంది పరుచున్నటువంటి వాడే తండ్రి అయినటువంటి అబ్రహాము తట్టు చూస్తూ విజ్ఞాపన చేస్తుంటాడు, ఓ తండ్రిమైన అబ్రహామా, నేను దప్పికనే ఉన్నాను, నా దప్పిక తీర్చు నిమిత్తమే లాజరును నా వద్దకు పంపు. ఎంత బాధో చూడండి. లాజరు ఇంటి ముందు ఉన్నంత కాలం అన్నాడు, రే పనికి మాలినోడ, నీవు నీ దేహం, ఈ కురుపులు, ఈ చండాలం, ఈ దుర్గతి అసలు నా ఇంటి ముందు ఉండటానికే వీల్లేదు అని ఒక తన్నది అన్నాడు లాజర్ని. ఇప్పుడేమంటాడు, వాడిని పంపించున్నాదా? వాడిని పంపితే వాడు కానీ చూస్తే తన చిటికిన వేళ్ళు నీళ్లతో ముంచి నా నాలుక మీద, అంటే చిటికిన వేళ్ళు నీళ్లతో ముంచితే ఒక 10 లీటర్ నీళ్ళు ఏమైనా వస్తాయండి? ఒక బొట్టు కూడా రాదు. అట్లా ముంచెట్లా అనేసరికి కానీ చూస్తే ఒక బొట్టు కూడా జారిపోయేటువంటిది, జస్ట్ ఆ చెమ్మ కూడా నాలుక నటుతుందో లేదో తెలియనటువంటి అంత యాతన ఉంటుంది. అందుకే యేసయ్య ఈ దినాన ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, పిల్లారా పిచ్చోళ్ళారా, దెయ్యాల్లో పడుతున్నామని సంతోషించబాకండి, వాటికి ఉన్నటువంటి శక్తి చాలా తక్కువ. దానికంటే మెండైనటువంటిది ఏంటి అనేటువంటి చూస్తే, దానికంటే మీరు సంతోషించాల్సింది ఏంటి అంటే, ఆయన అంటారు కదా, జీవ గ్రంథంలో మీ పేర్లు రాయబడినందుకు సంతోషించండి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ. సో ముగింపులోకి వెళ్ళిపోదాం ప్రియమైన వాళ్ళారా. జీవ గ్రంథంలో 70 మంది పేర్లు రాశారని యేసయ్య చెప్తున్నాడు. మరి మన పేర్లు ఉన్నాయా? ఏమ్మా,
మా పేరు ఉంది పాస్టర్ గారు అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే ఇంకోసారి గుడికి రామయ్య గారు. దయచేసి మమ్మల్ని మాత్రం ఇట్లా ఈ రకంగా మీరు ఇబ్బంది పెట్టద్దు అంటారు. ఏమో ముగించేస్తున్నా, ఇదిగో బైబిల్ కూడా క్లోజ్ చేసేసా. మీ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నవా? ఉన్నవి అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. రైట్, ఓకే. ఎత్తునైనా ధైర్యంగా ఎత్తు. గుడ్, ఇంకా గుడ్, ఇంకా గుడ్, ఇంకా అందరూ ఎత్తండి. ఏం బాధలు ఎత్తేసండి, అందరూ ఎత్తండి. తెల్లారా అయ్యలారా ఎత్తండి, అందరూ ఎత్తండి. మన పేర్లన్నీ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. మన పేర్లన్నీ జీవ గ్రంథంలో ఉన్నాయి. సంతోషం. హాయిగా వెళ్ళి ఇంటికి కడుపు నిండా వెళ్తా కనుక చూసినట్లయితే మంచి బిర్యానీ సెంటర్ చూసి 2 తినగలితే 5 బిర్యానీ తీసుకెళ్ళి తిని నిద్రపోదాం. ప్రియులారా, మనందరి పేర్లు జీవ గ్రంథాలు ఇప్పుడు ఉన్నాయి, డౌట్ లేనే లేదు. అయితే ఉన్నంత మాత్రాన మనం సంతోషించడానికి వీళ్ళేనే లేదండి. కారణం ఏంటంటే ప్రియులారా, జీవ గ్రంథంలో రాయబడ్డ పేర్లు తుడిచివేయబడే అవకాశం ఉండిద్దా లేదా అమ్మా? ఉంటుందా? ఉండిద్దా? అమ్మో, పాస్టర్ గారు ఇలా మాత్రం మీరు ఇట్లాంటి ఎక్స్ప్రెషన్తో మాత్రం మమ్మల్ని అడగొద్దు. ఇప్పుడు దాకా ఉండిద్దా అంటున్నావు. ఇప్పుడు మేము ఏం చెప్పాలో అర్థం కానిటువంటి పరిస్థితి. ఉండిద్ది. ఉన్న పేరు తుడిచివేయబడే అవకాశం కూడా ఉండదు. ఎలా అంటే ప్రియులారా, నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఒక చిన్న సంఘటన జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే, ఆదికాండం చూస్తున్నట్లయితే ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ అనేటువంటి వారు అహరోను విసికించారు. మోషే 40 దినాలు కనుక చూస్తే జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా, దేవునితో మాట్లాడటానికి సీనాయి పర్వతం మీదకి వెళ్ళేటువంటి సమయంలో అక్కడ ప్రజలు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, అయా అహరోను, మమ్మల్ని నడిపించినటువంటి మా నాయకుడు అయినటువంటి మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, ఆ యెహోవా కూడా ఏమయ్యాడో మాకు అర్థం కావట్లేదు. 1 రోజు కాదు, 10 రోజులు కాదు, 40 రోజులుగా ఎవడు కనపడకుండా ఉన్నాడు. ఇప్పుడు మాకు దేవుడు కావాలి. కాబట్టి నీకు బంగారం కావాలంటే బంగారం ఇస్తాం, వెండి కావాలంటే వెండి ఇస్తాం, డబ్బు కావాలంటే డబ్బు ఇస్తాం, ఏం కావాలంటే అది ఇస్తాం. ఇప్పుడు మాకు దేవుడు మా కొరకు తయారు చేయన్నాడు. అట్ట కాదురా బాబు అన్నాడు. చేయకపోయావా చచ్చేవా మా చేతులు అన్నారు. అహరోన్ ఏమన్నారు? దేవుడు కనుక ఇప్పుడు చేయకపోయావో మా చేతిలో చచ్చేవన్నారు. ఈయన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని చేసేది ఏమి లేక ఆ బంగారం మొత్తం తీసుకుని ఒక పోత పోస్తే ఒక గొప్ప దూడైందట. ఒక గొప్ప దూడైతే ప్రియులారా, వీళ్ళందరూ అన్నారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చినటువంటి నీ దేవుడు ఇదే, కాబట్టి దీనికి పండగ చేద్దాం, ఉత్సవం చేద్దాం అంటే దీని అంతటిని ఆకాశం ముందు ఆశ్రయ దేవుడు చూస్తూ ఉన్నాడు. చూసినటువంటి దేవుడు మోషేతో మాట్లాడుతుంటే, మోషే, ఈ ప్రజలు ఎంత బరిదెగించారో చూసావా? ఈ ప్రజలంతా పనికి మాలిన వారుగా తయారయ్యో చూసారా? నువ్వు పక్కకు జరుగు, వీళ్ళందరూ ఒక్క వేటుతో నాశనం చేసేస్తా అన్నాడండి. అప్పుడు మోషే మాట్లాడుతుంటాడు, అయ్యా ఆగాగాగాడు, కుదరదు మోషే, వాళ్ళు చావాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద దయ చూపిదిలేనే లేదు అన్నప్పుడు మోషేకి చేసేది ఏమి లేక కాళ్ళబేరానికి వచ్చి కాళ్ళు 2 పట్టుకుని అడుగుతూ దేవుని అంటాడు, ప్రభువా, నువ్వు కాదంటున్నావు కాబట్టి వాళ్ళని చంపితే చంపావు, కానీ చంపక మునుపు ఒక పని చేయి అన్నాడు. ఏంటి మోషే అన్నాడు. ఏంటంటే అప్పుడు మోషే దేవుని అడుగుతుంటాడు కదా, నీవు రాసిన జీవ గ్రంథంలోంచి నా పేరును తుడిచి ఆ తర్వాత ఇలా చంపు అన్నాడు. ఏమన్నాడు? నీవు రాసిన జీవ గ్రంథంలోంచి నా పేరును తుడిచి ఆ తర్వాత, అంటే జీవ గ్రంథంలో రాయబడ్డ పేర్లు తుడిచి వేయబడే అవకాశం ఉన్నట్టా లేనట్ట? ఉండబట్టే కదా మోషే ఏమన్నాడు? తుడిచి అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇందాక మనం ఏమనుకున్నాం? మన పేర్లన్నీ జీవ గ్రంథంలో ఉన్నవనుకున్నాం. కాబట్టి ఉన్న మనము చాలా జాగ్రత్తగా ఉండాల. కారణం ఏంటంటే, కాని పని కనుక మనం చేస్తే జీవ గ్రంథంలో ఉన్న పేరు తుడిచివేయబడే అవకాశం ఉండదు. ఈ 70 మందితో యేసయ్య ఏమన్నాడు? మీ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నవారు అన్నాడు. ఆ తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం అంటాడు కదా, నిశ్చయంగా మీరు అదిగా ఎన్నడూ ఆకలి కొనకుండా ఉండే నిమిత్తమే ఒక పని చేయండి, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగండి అన్నాడు యేసయ్య. ఇది కఠినమైన మాట.
అమ్మో ఇలాంటి మాటలు ఏంటి అంటూ ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన చదువుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 66 వచనంలో గ్రంథకర్త మాట్లాడుతూ అంటారు కదా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఆ దినము నుండి ఎవరట, ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి ఆ దినము నుండి ఆయనను వెంబడించలేదట. ఇప్పుడు పేర్లు ఉన్నాయి వాళ్ళే, ఈరోజు పేర్లు ఉన్నాయి. వెనకడిగేసి వెంబడించడం మానేసారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు ఉంచాలా, తీసేయాలా? యేసయ్య ఏమన్నాడు, ఒకరోజు నీతిమంతుడిగా ఉంటే చాలు పేరు రాసేస్తాను తర్వాత వచ్చేద్దరులే మీరు అన్నాడా? లేదండి. రక్షణ అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది, ఇట్స్ ద కంటిన్యూస్ ప్రాసెస్. అది నిరంతరము కొనసాగే ప్రక్రియ. ఎప్పటిదాకా కొనసాగుతుంది అంటే, ఒకటి మనం చచ్చేదాకా లేదా ప్రభువు వచ్చేదాకా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అదిగా ఇస్కరియోతు యూదా పేరు జీవగ్రంథంలో ఉందా లేదా? ప్రారంభంలో ఉంది, నో డౌట్ అట్ ఆల్. ఆ తర్వాత కనుక చూస్తుంది పిల్లారా, తుడిచివేశాడు. బికాస్ ఆఫ్ హిజ్ వికెడ్నెస్, బికాస్ ఆఫ్ హిజ్ రెబల్నెస్ అగైన్స్ట్ హిజ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. వాడు తన రక్షకుడు విమోచకుడు అయినటువంటి యేసయ్య మీద తిరుగుబాటు చేసిన విధానాన్ని బట్టి దేవుడు ఆ పేరు తుడిచేశాడు. తుడిచివేయటం మాత్రమే కాదు కానీ యేసయ్య వాడి గురించి అంటాడు కదా పిల్లారా, వాడు పుట్టక ముండిన ఏళ్ల వానికి మేలు అంటే పేరు తుడిచివేయబడే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఈ శ్రేష్టమైనటువంటి నాన్న అలాగున చాలా మంది ఏమైపోతున్నారంటే మొదట్లో బాగుంటున్నారండి. అందుకే యేసు అంటాడు, మొదటి వారు కడపటి వారు కాకుండానట్లు మీరు అంతము వరకు జాగ్రత్తగా, అంతవరకు అంటే మనం చనిపోయేదాకా లేదా ప్రభు అయినటువంటి యేసు మన కొరకు రెండవసారి వచ్చేదాకా ప్రస్తుతం మనం కలిగి ఉన్నటువంటి ఈ విశ్వాసాన్ని, ఈ పరిశుద్ధతను, ఈ యథార్థతను, ఈ నీతి న్యాయం అనేటువంటి దాన్ని మనం విడిచిపెట్టడానికి వీలేనే లేదు అనే మాట తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే ఆ రీతిగా ఉంటామో అప్పుడు జీవగ్రంథం నుంచి మన పేరు తీయగలిగిన శక్తి కలిగినటువంటి వాడు ఎవడు ఉండడండి. జీవగ్రంథంలో మన పేరుంటే మనకు లాభం ఏంటో తెలుసా పిల్లారా? అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, జీవవృక్ష ఫలములు భుజింపనితును. జీవగ్రంథంలో పేరుంటే ఏం చేస్తాడంట? జీవవృక్ష ఫలములు తినడానికి అవకాశం ఇస్తాడంట. ఆయన అంటాడు కదా క్రీస్తు ప్రియులారా, ఎవరి పేరైతే జీవగ్రంథం ముందు వ్రాయబడి ఉంటుందో అట్టివానిని నా తండ్రి సింహాసనం మీద నాతో కూడా కూర్చుండనిత్తును. నాకు ఒక కారు ఉంటే దానికి ఒక డ్రైవర్ ఉంటే, ఈ బల్ల మీద నన్ను కూర్చోబెట్టి నా డ్రైవర్ కూడా నువ్వు కూడా ఆయన పక్కన కూర్చోను అనుకో, నేను పైనుంచి కింద దాకా ఒక 10 సార్లు చూస్తాను. రే ఆఫ్టర్ ఆల్ యువర్ ఎ డ్రైవర్, నువ్వు నా పక్కన కూర్చున్నాను ఒక తన్నదంత లేడు నుంచి అంటానన్న. అయితే దేవుడు అలాంటి వాడు కాదండి. ఆయన అంటున్నాడు కదా, జయించువానని నా సింహాసనం మీద కూర్చోండనేసి. అంత అద్భుతకరుడు మన దేవుడు, అంత ప్రేమ కలిగినటువంటి వాడు మన దేవుడు. కాబట్టి ప్రియులారా, అటు ప్రేమ కలిగినటువంటి దేవుడు మనకు పరమందు సిద్ధపరిచినటువంటి అనేకమైనటువంటి ఈవులను మనం స్వతంత్రించుకున్న నిమిత్తమే జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్న మన పేరును అలాగూ పదిలపరుచుకున్న నిమిత్తమే ఆయన మీద మరింతగా ఆధారపడదాం, విశ్వాసం కలిగి ఉందాం, ఆయన తిన్నననేటువంటి మార్గంలో ముందుకు సాగుదాం, సంతోషిద్దాం, అనేకులకు మాదిరిగా ఉందాం. అట్టి ధన్యతను ఆత్మదేవుడు మీకు, నాకు, మనందరికీ ఆమెన్.